అమరావతి రెండో ఫేజ్‌లో అంటే అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైన భూముల్లో రెండోసారి భూములు సేకరణలో 40,000 ఎకరాలకు పైగా కావాలని చెప్పి ఆల్రెడీ గత 10, 15 రోజుల నుంచి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నో చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చాలామంది కూడా ఈ విషయాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ అమరావతి భూములు 40,000 ఎకరాలకు పైగా రెండో ఫేజ్‌లో ఏదైతే తీసుకోవాలని చెప్పి క్యాబినెట్‌లో ఒక నిర్ణయం తీసుకున్నారో దానికి పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకం అని చెప్పి ఏదైతే వార్త ఉందో దీన్ని బయటికి రానివ్వకుండా చాలా బాగా కవర్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారైన అంజనాదేవి గారు, ముఖ్యంగా తన అన్న చిరంజీవి గారు వీళ్ళిద్దరి మీద కూడా ఒకే రోజు ఒకే టైంలో 2 ఫేక్ వైరల్ వార్తలు అనేవి సోషల్ మీడియా అంతా కూడా ఇష్టానుసారంగా ట్రోల్ చేశారు. ఎందుకు అనంటే అక్కడ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ విషయం బయటికి తెలియకూడదు, తెలిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కూటమి మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ విషయాన్ని డైవర్ట్ చేశారు. అంటే ఏం జరిగిందనంటే గతంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అమరావతి సెకండ్ ఫేజ్ భూములకు సంబంధించి ఇంకొక 40,000 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున క్యాబినెట్ మీటింగ్లో అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది ఖచ్చితంగా తప్పు, మనం ముందు ఆల్రెడీ 29,000 మంది రైతుల దగ్గర దాదాపుగా 33,000 పైచిలకు ఎకరాల భూమి తీసుకున్నాము. ఇప్పటి వరకు కూడా కనీసం అందులో 50% కూడా అభివృద్ధి జరగలేదు. ఎక్కడా కూడా గతంలో రైతులు ఇచ్చిన భూములకి పూర్తి స్థాయిలో 100కి 100% న్యాయం చేయలేదు. అంటే వాళ్ళకి ఏవైతే ప్లాట్ల కింద డెవలప్ చేసి ఇస్తానన్నారో, వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో, వాళ్ళకి ఏదైతే కొద్ది మొత్తంలో నగదు రూపంలో నష్టపరిహారం కింద ఇస్తామన్నారో, వాళ్ళకి ఏదైతే ఒక గుర్తింపు ఇస్తామన్నారో ఇవేవి కూడా లేవు. అక్కడ ఇచ్చిన భూములు ఏ దానికి ఎంత కేటాయించారు, ప్రభుత్వానికి ఎంత కేటాయించుకున్నారు, బయట ఇండస్ట్రీస్కి ఎంత కేటాయించారు, లేదంటే ఏది డెవలప్ చేయడానికి ఎంత కేటాయించారు, ఎవరి భూమిని ఎవరెవరికి ఇచ్చారు, అసలు ఎవరి దగ్గర ఎంత భూమి తీసుకున్నారు, అది ఎంత వాల్యుయేషన్ చేస్తుంది, వాళ్ళకి ఎంత ఇస్తామన్నారు, ఇటువంటి పూర్తి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడా కూడా ఇప్పుడుకి పూర్తి స్థాయిలో 100కి 100% అమరావతి రైతులకు న్యాయం చేయలేదు. గత 5 ఏళ్ళు కూడా అమరావతి రైతులు రోడ్లెక్కి చాలా ఇబ్బందులు పడి కొంతమంది కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి గత 5 ఏళ్ళు నానా కష్టాలు భరించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో అమరావతి రైతులను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటువంటి సందర్భంలో ఇప్పటికే కూడా 33,000 ఎకరాల భూమి తీసుకొని దాన్ని డెవలప్ చేయడం మానేసి అందులో కనీసం 30 to 40, 50% కూడా వర్క్ డెవలప్ అవ్వకుండా ఇప్పుడు మళ్ళీ రెండో ఫేజింగ్లో 40,000 ఎకరాలకు భూమి సేకరించినట్లయితే ఇది కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఇది ఒక మైనస్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు మన మీద ఖచ్చితంగా పగ తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది, మనకు వ్యతిరేకంగా ఓట్లు వేసే ఛాన్స్ ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీనికి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. అయితే దాన్ని వ్యతిరేకించినప్పుడు ఆ న్యూస్ అనేది బయటకు వస్తే పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని వ్యతిరేకించడం తెలిస్తే ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్కి హైప్ అయినా వస్తుంది, లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బలమైన ఆరోపణ దొరుకుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని పెద్దగా రాజకీయం చేయడానికి ఉంటుంది. ఇక్కడ టీడీపీ అనేది మైనస్ అవుతుంది, ప్రభుత్వం మీద నెగిటివ్ పెరుగుతుందని చెప్పి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ రోజు పవన్ కళ్యాణ్ గారు 5 నిమిషాల్లోనే బయటకు వచ్చారు అనేది వాస్తవం. కానీ ఎందుకు వచ్చారు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు రీసెంట్గా గత 3-4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు అమరావతి భూముల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పారు, వ్యతిరేకించారు అనే వార్త అయితే వైరల్ అవుతుంది. అందులో ప్రధాన కారణంగా చూసుకుంటే ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా అంజనాదేవి గారికి అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారికి ఆరోగ్యం బాగోలేదు, వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆవిడికి ఆ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి ఒక వార్త అయితే వైరల్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి కుబేరా మూవీ ఈవెంట్కి సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఆయన తాగి స్టేజ్ మీద మాట్లాడారు. ముఖ్యంగా రష్మిక గురించి కొంత నీచంగా ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడలేదని చెప్పి ఇంకొన్ని ఫేక్ వార్తలు అయితే వైరల్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 వార్తలు ఎవరు వైరల్ చేశారనంటే ముఖ్యంగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న చాలా అనుకూలంగా ఉన్న మీడియా ఏదైతే ఉందో అటువంటి సోషల్ మీడియాలో ఈ వార్తను వైరల్ చేసి దాన్ని నిజమని నమ్మించి పూర్తి స్థాయిలో కూడా ఈ టాపిక్ని డైవర్ట్ చేశారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఖచ్చితంగా అమరావతి రెండో ఫేజ్లో 40,000 ఎకరాల భూమిని సేకరించాలని ఏదైతే నిర్ణయం ఉందో దానికి పూర్తి స్థాయిలో నేను వ్యతిరేకం, అది చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వద్దు చేయొద్దు అని చెప్పి బల్లగుద్ది మరీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే ముందుగా తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా
కూటమి ప్రభుత్వానికి మైనస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 2029లో ఒకవేళ దరిద్రం పోగోక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే ఆల్రెడీ 29,000 మంది రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు 40,000 ఎకరాలంటే ఇంకా 30,000 మందో 40,000 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి రిస్క్ చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. పోనీ అది పూర్తి స్థాయిలో డెవలప్ అవుద్దనంటే అంత ఈజీ కాదు. ఉన్నది 4 ఏళ్ల టైంలో పూర్తిగా డెవలప్ చేయడం అంటే కొంత ఇబ్బందికర పరిస్థితి కాబట్టి రైతులు కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చిన ప్రభుత్వ అధికారులు అంటే గ్రామ సభల దగ్గరకు వచ్చిన ప్రభుత్వ అధికారుల మీద వ్యతిరేకం చెంది వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి అమరావతి భూమి సేకరణలో పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు.